ఇష్టం నా రాజ్యాంగంలో హైకోర్టు చెప్పినా వినననే చందంగా బిహేవ్ చేస్తున్నారు. హెచ్యూలో చెట్ల నరికివేత ఆపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా బేఖాతరు చేస్తూ ఈరోజు మళ్ళీ యథావిధిగా 7 గంటల నుంచే పోలీసు బందోబస్తు మధ్య దారుణంగా చెట్లు నరికేస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కారు. హైకోర్టు చెప్పిన హెచ్యూలో అర్ధరాత్రి సైతం ఆగని చెట్ల తొలగించే పనులు, రాత్రి 2 గంటలకు దొంగల్లా భారీ టిప్పర్ల ద్వారా కట్ చేసిన చెట్లను తరలించిన అధికారులు. ఇటు హెచ్యూ భూముల వ్యవహారంపై స్పందించిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, రాష్ట్ర అటవీ శాఖకు లేఖ రాసిన కేంద్ర పర్యావరణ శాఖ హెచ్యూలో పర్యావరణానికి విఘాతానికి బాధ్యులైన చర్యలు తీసుకోవాలన్న కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, యూనివర్సిటీలో పర్యావరణానికి విఘాతం కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు, అక్కడ చెట్లు జంతుజాలానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రానికి సూచన, నిజ నిజాలపై విచారణ సాగించి పూర్తి నివేదిక అందించాలని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా కోరిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ. ఇప్పటికీ కూడా ఇంకా ఆగకపోవడంతో బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సుప్రీంకోర్టుకు చేరిన హెచ్యూ వ్యవహారం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సుప్రీంకోర్టులో విచారణ. జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ను గచ్చిబౌలి భూములు సందర్శించి మధ్యాహ్నం 3:30 వరకు రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటు గచ్చి భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకవద్దని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు. 3:45 మరోసారి విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు. హైకోర్టు చెప్పినప్పటికీ కూడా వినకుండా యథావిధిగా చెట్లు నరికివేస్తున్న నేపథ్యంలో వ్యవహారం కాస్త సుప్రీంకోర్టుకు చేరింది. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేస్తుంది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ను గచ్చి భూములను సందర్శించి మధ్యాహ్నం 3:30 వరకు రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గచ్చి భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకవద్దని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 3:45 మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు. కనీసం మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేదా అనేది ఒక సెన్సేషన్గానే ఉంది. అంటే ఇటువైపు హైకోర్టులో చెప్పినప్పటికీ కూడా వినకుండా చెట్లను నరుకుతున్న నేపథ్యంలో మరి సుప్రీంకోర్టుకు చేరింది కాబట్టి ఈ నేపథ్యంలో కనీసం ఇప్పటికైనా ఆపుతారా? సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది? నిజంగానే ఈరోజు విద్యార్థులందరూ ఈరోజు మూకుమ్మడిగా పర్యావరణాన్ని కాపాడాలి, భూములు కాపాడాలనేసి పాపం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకు సంబంధం లేని విషయం. చదువు అయిపోయిన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడికే వెళ్ళిపోతారు విద్యార్థులు. కానీ ఈ భూముల్ని కాపాడాలి, ఈ వర్సిటీకే ఉండాలి అని చేసి వాళ్ళు చేస్తున్న పోరాటం చాలా గొప్పదనే చెప్పాలి. రోజు రోజుకి వర్సిటీ భూముల విషయంలో యూనివర్సిటీకి మద్దతు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నుంచి కనుక ఇప్పటికే వచ్చిన ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేసిరు, ఎట్టి పరిస్థితుల్లో నరకవద్దు చెట్లను అనేసి ఇక్కడ చీఫ్ జస్టిస్ చెప్పిన నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది, ఒక విధంగా మొట్టికాయలు జారీ చేసింది. బట్ ఈ నేపథ్యంలో మరే వీళ్ళు ఆపుతారా లేదా? ఎందుకనంటే గచ్చి భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకవద్దని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏం జరగబోతుందని ఉత్కంఠగా ఉంది. ఇప్పటి వరకైతే విద్యార్థులు కొంత విజయం సాధించారని చెప్పవచ్చు. సో ఏదైనా నేచర్తో పెట్టుకున్న వాళ్ళు బతికి బట్టగలగలేదు. సో ప్రభుత్వాలు అనేవి శాశ్వతం కాదు, కానీ పర్యావరణం అనేది శాశ్వతం అనే విషయం గుర్తుంచుకుంటే మనుగడ ఉంటుంది. లేకపోతే పర్యావరణానికి అడ్డంగా పోతే ఏమవుతుంది అనేసి రానున్న రోజుల్లో స్పష్టంగా తెలుస్తుంది. సో ఇప్పటికైతే విద్యార్థులు విజయం సాధించినట్టే అనుకోవాలి. సుప్రీంకోర్టు లాగి లెంపకాయ కొట్టిందనే చెప్పాలి. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ కూడా నోటీసులు జారీ చేసింది. ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితులు అంటే ఆదేశాలు జారీ చేసింది ఏమని, మీరు చెట్లను ఎట్టి పరిస్థితుల్లో నరకవద్దని. మరి చూడాలి ఏం జరుగుతుందని. మొత్తానికైతే ఈ యొక్క హెచ్యూ భూముల వివాదం అయితే చాలా ఉత్కంఠగా మారింది. రేవంత్